హలో బ్రదర్లో చాలా గొప్ప వేషం. ఆయన స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నీ మల్లికార్జునరావు కరెక్ట్ చేస్తూ ఉండేవాడు. కమాన్ మార్చ్ అంటే ఇది మార్చి కాదు ఏప్రిల్ అని అలాగో వారిని అవి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎప్పుడు బాగు మానేస్తావరా అని అనేవాడు. చివరికి మల్లికార్జునరావు గారి డెత్ సీన్ ఒకటి ఉంటుంది. అందులో అంటాడు, ఒరే మళ్ళీ నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయావు కదరా, ఇక నుంచి నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎవరు కరెక్ట్ చేస్తారా అని ఏడ్చాడు. అలాగే ఇప్పుడు మాలాంటి కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు మేమందరం చాలామంది ఇప్పుడు మా స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే మా తప్పులు ఎవరు కరెక్ట్ చేస్తారు, ధైర్యంగా మాట్లాడగలుగుతారు అని గుర్తుకొచ్చింది నాకు. అది అంటే ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళే ఉంటే, మేము పెద్దవాళ్ళం అయినా కూడా మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారని ధైర్యంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళే అలాగా తప్పుకుంటుంటే నెక్స్ట్ టోకెన్ మందే కదా అని భయంగా ఉంటుంటుంది. భయంగా ఎందుకు, వెళ్ళిపోయిన వాళ్ళు ఏమో నష్టపోరు, ఇంకా గొప్ప జీవితాలని అనుభవిస్తూ ఉంటారు. మనం వెళ్ళిపోతే అలాంటి దాన్ని అందుకోవచ్చు కదా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది.